రాజ్, కావ్య వాళ్ళిద్దరూ కూడా కార్ డ్రైవర్ దగ్గరికి వస్తారు. ఇక డ్రైవర్తో అక్కడ కావ్య ఎలా అంటూ ఉంటుంది, నేను మీ ఓనర్స్తో మాట్లాడాను, మిగతా 4 కార్లు కూడా పట్టుకెళ్ళిపోండి, ఇక్కడ ఏ కార్లు ఉంచడానికి వీల్లేదు, ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోయి మీరు అక్కడ పెట్టేయండి, మళ్ళీ అవసరమైతే మేమే కాల్ చేస్తామని చెప్పండి అని చెప్పి కావ్య అంటుంది. అది వినగానే డ్రైవర్ అయితే సరే మేడం అని చెప్పి ఆ కార్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక రాజ్, కావ్య అయితే ఆఫీస్కి వెళ్తారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని ఇలా అంటూ ఉంటుంది, రుద్రాని అయితే రాహుల్తో ఎలా అంటూ ఉంటుంది, ఇన్ని నాళ్ళు కావ్య ఎంత పొదుపు చేసినా సరే ఎవరు ఏమీ అనలేకపోయారు, కానీ ఇప్పుడు కార్లను కూడా సీల్ చేస్తుంది, కార్లు కూడా ఇంట్లో ఒక్కటి కూడా లేకుండా చేసింది, ఇలా చేసిన కావ్యకి నేను ఏం చేస్తానో చూడు, ఇప్పుడే వెళ్ళి ఇంట్లో అందరితో ఈ కావ్య ఎందుకు ఇలా చేస్తుంది, అసలు కావ్య పెద్దనానికి కాదు, అడుక్కొని తినడానికి కూడా పనికిరాదు అని చెప్పి ప్రూఫ్ చేస్తాను, నేను ఇప్పుడే వెళ్ళి అందరికీ ఈ నిజం చెప్తానని చెప్పి రుద్రాని రాహుల్తో అంటూ ఉంటుంది. దాంతో రాహుల్ అయితే అలా చూస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.